హాయ్, దిస్ ఈజ్ మనోహర్. వెల్కమ్ టు మనో డైరీస్. ఈ మధ్య మతం అనేది చాలా ట్రెండింగ్ టాపిక్ అయిపోయింది. ఎక్కడ చూసినా ఈ మతం గురించే చర్చ నడుస్తుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఎక్కడ చూసినా దీని గురించి డిబేట్స్, ఆర్గ్యుమెంట్స్ నడుస్తూనే ఉంటాయి. యూత్ కూడా ఈ సబ్జెక్ట్కి చాలా అట్రాక్ట్ అవుతున్నారు. ఇంతకుముందు ఎవరైనా టాపిక్ తీసుకొస్తే పెద్దగా మాట్లాడే వాళ్ళు కాదు, ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు. ఏదో గుడికి వెళ్ళామా, మొక్కుకున్నామా, పండగ వస్తే పూజ చేసామా అన్నట్టుండేవాళ్ళు. బట్ ఇప్పుడు అలా కాదు. తమ మతం గురించి తెలుసుకుంటున్నారు, ఓపెన్ గా మాట్లాడుతున్నారు, స్లోగన్స్ ఇస్తున్నారు, డీపీలు పెట్టుకుంటున్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా తమ మతం గురించి గొప్పగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. ప్రజల్లో ఈ మార్పు ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, దీని వెనకాల కారణాలేంటి? ఈ డిస్కషన్లోకి నేను వెళ్ళట్లేదు. నేను ఏ మతాన్ని సపోర్ట్ చేయడానికి రాలేదు, క్రిటిసైజ్ చేయడానికి రాలేదు. జస్ట్ ఇది మతం అంటే ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం మాత్రమే. నేను పర్టికులర్గా ఏ మతాన్ని గురించి మాట్లాడడం లేదు. ప్రతి మతంలోని కామన్ బిలీఫ్స్ గురించి, వాటి ఎజెండాస్ గురించి మాట్లాడదామనే నా ఉద్దేశం. అసలు మతం అంటే ఏంటి, అది ఎందుకు పుడుతుంది, దాని వెనకల ఉద్దేశం ఏంటి, కొన్ని వేల సంవత్సరాలుగా అది ఎలా సర్వైవ్ అవుతూ వస్తుంది, ఈ విషయాన్ని కాస్త అనాలిసిస్ చేద్దాం.